మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అందరికీ నమస్కారం. మే 13 జరిగే ఎన్నికలకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. కాకపోతే ఈ రోజు వచ్చేసి 26వ వార్డులో ప్రచారం జరుగుతుంది. 26వ వార్డు వచ్చేసి కౌన్సిలర్ ఎమ్మెల్యే సతీమణి రమాదేవి గారు ప్రచారం చేస్తున్నారు. ప్రచారం ఎలా కొనసాగుతుందో ఆమె అడిగి తెలుసుకుందాం రండి. ఇప్పటికి ఇది 4గోసారి మా వార్డులో మేము ప్రచారం చేయడము. నేను నా భర్త ఒకసారి చేసినాం, నా కూతురు చేసింది, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం. నా భర్త కూడా వస్తాడు, ఇప్పుడు ఎలక్షన్ల దగ్గర ఉన్నాడు. టీచర్స్ ఉన్నాయి కదా, అక్కడ ఉన్నారు, వస్తారు ఆయన కూడా. ఈ వార్డుకు ఎలా జరుగుతుంది అని అడిగితే ఎప్పుడు చెప్పినా ఒకటే మాటే. ఈ వార్డుకి ఎప్పుడు వచ్చినా నేను ఎలక్షన్ల కోసం వచ్చినట్టు ఉండదు, ఏదో మా అమ్మగారింటికి వచ్చినట్టు ఉంటుంది. ఎప్పుడైనా కూడా మా సొంత ఇంటికి వచ్చి నేను పోతా అన్నట్టే ఉంటుంది. కాబట్టి నాకు ఈడ ఎవరు కొత్త కాదు, ప్రతి మనిషి తెలుసు, ప్రతి ఒక్కరూ తెలుసు. అందరూ నన్ను చాలా ఆప్యాయంగా చూసుకుంటారు, పిలుస్తారు, ఇంట్లో కూర్చోబెట్టుకొని మాట్లాడడం కానీ, మీకు గాక ఎవరికేస్తామమ్మా అనడం కానీ. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఏకపక్షంగా ఉంది ఈ వార్డు అని చెప్పచ్చు. 3వ సారి కూడా ఖచ్చితంగా ఆయనే ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుస్తాడని మేము అనుకుంటాను. చాలా సంతోషంగా, ఆనందంగా, గర్వంగా ఉంటుంది. చాలా నేను ప్రజల్లోకి పోయినప్పుడు అమ్మ మాకు ప్రసాద్ రెడ్డి ఈ సాయం చేసినాడు, మమ్మల్ని ఇట్లా మేము ఇంత ఇబ్బందుల్లో ఉంటే మాకు ఇట్లా గట్టెక్కిచ్చినాడు అని ప్రతి ఒక్కరూ వాళ్లకు ఈయన చేసిన సహాయాన్ని, వాళ్ళు పొద్దున ఆర్థిక సహాయాన్ని కానీ ఏ సహాయం అన్నా కానీ వాళ్ళు చెప్తా అంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. మా వార్డులో ఏం లేదు, పెద్ద కాలువ ఒక్కటే పెండింగ్ ఉంది. ఆ పెద్ద కాలువకు కూడా డబ్బులు శాంక్షన్ అయినాయి. అది ప్రొద్దుటూరు మొత్తం ఉండే పెద్ద కాలువలతో పాటు మా వార్డులో ఉండే పెద్ద కాలువ కూడా క్లీన్ అవుతుంది. ఎన్ని కోట్లు అనేది ఇది ఈ వార్డుకు ముందే, ఇంతకు ముందే అంటే నేను ఇది 2వ సారి ఈ వార్డులో కౌన్సిలర్ గా ఉండడం. నేను ఫస్ట్ ఉన్నప్పుడు అభివృద్ధి ముందు అసలు ఏమే గాని కాలువలు గాని రోడ్లు గాని లేవు. అప్పుడు కూడా నేను చాలా బాగా చేసినాను కౌన్సిలర్ గా ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళా 2వ సారి, ఇప్పుడు కూడా కోటి చిల్లర అభివృద్ధి పనులు చేసినాము. ఇంకా కూడా ఎక్కడైనా చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు అట్లాంటివి ఉన్నాయి. అసలు వాళ్ళు మీరు ఎందుకు తిరుగుతారమ్మా, మీరు ఇంట్లో కూర్చోండి, మీరే గెలుస్తారు. మేము జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు అన్ని తిన్నాము. ఆయనకు తిని వేయకపోతే దేవుడు కూడా మమ్మల్ని క్షమించడు. ఆ పాపకు కూడా చాలా బాగుంది ఊర్లో మన ఆయనకు అని చెప్పింది. ప్రత్యేకమైన హామీలు అంటూ ఏమి లేవు. కాకపోతే ఇంకా కొంచెం అభివృద్ధి జరగాల ప్రొద్దుటూరు. ఆ అభివృద్ధి దిశగా నేను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి మళ్ళీ కొంచెం ఫండ్స్ తీసుకొని వచ్చి ఈ ఊరిని ఇంకా బాగా, ఇంతకుముందు వరదరాజుల రెడ్డి ఉన్న టైంలో ఏ మాత్రం అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు మనం వచ్చిన ఈ 5 ఏళ్లకు గాను మనం 2 ఏళ్లు కరోనాతో చేయలేకపోయినాము. ఒక 3 ఏళ్లు మాత్రం చేసినాము. 3 ఏళ్లకు కొన్ని చేసినాము, ఇంకా ఉన్నాయి చేయాల్సినవి. ఆ చేయాల్సినవి ఈసారి జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే మనం పోయి అక్కడి నుంచి డబ్బులు తీసుకొని వచ్చి, అంటే ఫండ్స్ తీసుకొచ్చి ఇంకా అభివృద్ధి చేయాలా అనేది మటుకు చాలా చెప్పినాడు. ఆయనకి ఈ ఊరి మీద ఒక ఉంది, ఎట్లా చేయాలా, ఈ ఊరిని ఏ అభివృద్ధి చేయాలా, ఎట్లా ప్రొద్దుటూరు అంటే ఎట్లా ఉండాలా అనేది ఒక విజన్ ఉంది ఆయనకి. ఇప్పటి వరకు నేను గాని నా భర్త గాని ఎట్లా ప్రజలకు అందుబాటులో ఉన్నామో ముందు ముందు కూడా అట్లనే ఉంటాము, అట్లనే అదే సేవ చేస్తామని నేను చెప్తా వీళ్ళందరికీ కూడా. థ్యాంక్ యూ మేడం. ఒక కౌన్సిలర్ గా కాకుండా నాకు ఒక పుట్టినిల్లు అని ఎమ్మెల్యే సతీమణి రమాదేవి చెప్పడం జరిగింది. అదే విధంగా నెక్స్ట్ ఎలక్షన్ గెలిచినప్పుడు ఇంకా చాలా అభివృద్ధి చేస్తామని ఆమె చెప్పారు. కెమెరా మహేష్ తో జయాకర్, ప్రొద్దుటూరు.